కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణలో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరింది. దీంతో ప్రాథమిక పరిశీలన ప్రారంభించింది సిబిఐ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది సిబిఐ. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిబిఐ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, కాళేశ్వరంలో సిబిఐ విచారణకు సంబంధించిన వివరాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఒక మేజర్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కేసు వ్యవహారంలో అంటే ఇటు అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు, దాంతోపాటు నిధుల దుర్వినియోగము, ఇతర అవకతవకలకు పాల్పడ్డారు, బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎంలా వాడుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కూడా దాదాపు 600 పేజీల నివేదిక ఇన్డెప్త్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని దాని తర్వాత ఇప్పుడు పిల్లర్లు, బ్యారేజ్లకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, నిర్మాణాలకు సంబంధించి నాణ్యత లోపం అనుకోవచ్చు, నిర్మాణాల్లో లోపం అనుకోవచ్చు, వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ప్రభుత్వానికి చేరిన తర్వాత పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఫ్యామిలీ కేవలము స్వలాభం కోసం ఒక ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన అభియోగం. ఇక ఈ రిపోర్ట్స్ కూడా దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది పూర్తి స్థాయిలో కూడా అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, దాంతోపాటు ఇటు జస్టిస్ పీసీ ఘోష్ సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వము ఇక కాళేశ్వరము అవినీతి కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థకి అప్పచెప్తేనే ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగే అవకాశం ఉంటుంది, నిజానిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకలకు పాల్పడిన వారు కావచ్చు, నిధులకు సంబంధించిన దుర్వినియోగానికి అటు రాజకీయ నేతలు బీఆర్ఎస్ సంబంధించి ఎవరు రాజకీయ నేతలు దీనికి పాల్పడ్డారు, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు ఎవరెవరు వారికి సహకరించారు, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇది తవ్వే కొద్దీ కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా దర్యాప్తు సంస్థకు అప్పచెప్తే సిబిఐ అయితే నిక్కచ్చిగా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారు, నిజానిజాలు ఏంటి అనేది తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐకి దీన్ని రెఫర్ చేస్తే మంచిది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పటికే సిబిఐని దర్యాప్తు చేయాలి అంటూ కూడా కోరింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో పాటు జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్, దాంతోపాటు ఇతరేతర కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐని దర్యాప్తు చేయాలని కోరింది. అయితే ఇక సిబిఐ సంబంధించి కూడా అక్కడి నుండి సిబిఐ మెయిన్ కార్యాలయం నుండి కూడా అటు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకలు అనుకోవచ్చు, లేకపోతే నిధుల దుర్వినియోగం అనుకోవచ్చు, అవినీతి ఆరోపణలపైన సిబిఐ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ప్రైమరీగా మాత్రం సిబిఐ సంబంధించి ఆల్రెడీ ఫైల్స్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ సిబిఐకి చేరాయి. కాబట్టి సిబిఐ వద్ద ఉన్నటువంటి ఈ డీటెయిల్స్తో పాటు ఇటు నివేదికలు, ఎన్డీఎస్ఏ నివేదిక, దాంతోపాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 600 పేజీల నివేదిక, ఈ రెండు నివేదికలు కావచ్చు, ఇతరేతర డీటెయిల్స్ మొత్తం కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో పరిశీలించిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అంటే ప్రధానంగా 3 బ్యారేజ్లను ప్రధానంగా చెప్పుకుంటాము. ఆ 3 బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణం అనుకోవచ్చు. అసలు ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత ఉంది, దాని తర్వాత ఉన్నపాటున ఆ అమౌంట్ ఎందుకు పెరిగింది, ఆ పెరిగిన తర్వాత కన్స్ట్రక్షన్ సమయంలో ఎలాంటి అవినీతికి, నిధుల గోల్మాల్కి పాల్పడ్డారు, అందులో ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉన్నారు, ఎవరెవరు సహకరించారు, మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నతాధికారులు ఎవరైతే హై లెవెల్ హై పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో అప్పటికి బీఆర్ఎస్ హయాము, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన కొందరు మంత్రులు అనుకోవచ్చు, ముఖ్య నేతలకు సంబంధించి వాళ్లకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పిన విధంగానే మొత్తం నిధులు గోల్మాల్ చేశారు, అవినీతికి పాల్పడ్డారు. దీంట్లో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అనుకోవచ్చు, దాంతోపాటు అధికారులు ఇద్దరు కూడా కుంభక్ అయిపోయి సిండికేట్ అయిపోయి మొత్తం కాళేశ్వరం
ప్రాజెక్ట్ని మొత్తం కూడా ఒక ఏటీఎంలో వాడుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణలు. సో ఇక నివేదికలు ఇటు వివిధ జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక కావచ్చు, దాంతోపాటు ఎన్డీఎస్ఏకి సంబంధించిన నివేదిక, ఈ రెండు నివేదికలు ఆల్రెడీ సిబిఐకి చేరాయి కాబట్టి ప్రైమరీగా సిబిఐ వాటిని పరిశీలిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో వాటిని పరిశీలించిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిబిఐ తనదైన శైలిలో కూడా దర్యాప్తు చేసే అవకాశము చాలా క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ ఒకసారి సిబిఐకి సంబంధించిన టీమ్స్ రంగంలోకి దిగి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లు అనుకోవచ్చు, లేకపోతే ప్రాజెక్టు ఏ ప్రాంతాల్లో అయితే నిర్మాణం చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి విజిట్ చేసి సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా దర్యాప్తు చేయడంతో పాటు ఎవరైతే సస్పెక్టెడ్ ఉన్నారో ఇందులో అవినీతికి పాల్పడ్డారో అనే ఆరోపణలు కావచ్చు, లేకపోతే సిబిఐ ఏదైతే దర్యాప్తులో కొంతమేరకు ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసుకు సంబంధించి మాత్రం ఒక మేజర్ డెవలప్మెంట్, మేజర్ ఎస్టాబ్లిష్మెంట్గా చెప్పుకోవాలి. సిబిఐ ఎంటర్ కావాలి. సిబిఐ ఎంటర్ అయితేనే ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే దీనికి ఒక క్లారిటీ వస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి సిబిఐకి రెఫర్ చేసింది. సో ప్రస్తుతం సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి చాలా క్లియర్గా సమాచారం అందుతుంది. సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయిన తర్వాత, అంటే నివేదికలన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏదైతే డేటా కాళేశ్వరం సంబంధించి సిబిఐకి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నిటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇంకా సీరియస్ ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు. ఈ కేసు సంబంధించిన దర్యాప్తు సిబిఐ చేయనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం అయితే ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాతో పాటు వివిధ నివేదికలు కాళేశ్వరం సంబంధించి ఏతున్నాయో వాటన్నిటిని కూడా సిబిఐ పరిశీలిస్తుంది. దాన్ని పరిశీలించిన తర్వాత సిబిఐ ఫర్దర్గా ముందుకెళ్లే అవకాశాలు అయితే చాలా క్లియర్గా ఈ కేసు సంబంధించి అయితే కనబడుతున్నాయి.